సింక్ బని వేసుకుని ఉంటాడు ఆయన. అలా ఉంటది. దీన్ని జోక్ తీసుకుంటారో మేము కూడా అలాగే దాన్ని ఆ చింక్ బనీను పైన కోట్ వేసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి డైలాగ్ జోక్లాగే తీసుకోవాల్సి వస్తుంది. అంచేత వాస్తవానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి వాస్తవ పరిస్థితుల మీద నిజంగా మొదటి రోజు ఆ అధికారులని కొంచెం చేతావని ఇస్తున్నప్పుడు ఒక రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాట్లాడారు ఆయన. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకున్న దగ్గర శాంచ్యూటీ ఏంటంటే ఈ అకాల వర్షాలకి కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మమ్మల్ని ఒక ఇంజిన్ షంటింగ్ చేస్తే బంగాళాఖాతంలో పడిన ఈ రైతావలకి మొన్నే ఒక కమిటీ వచ్చి కూడా రైతుల దీనావస్థను మొత్తం రాష్ట్రం అంతా పర్యవేక్షించిన తర్వాత కూడా తక్షణ సాయం రూపాయి అందించినందుకు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అద్భుతం అనే చెప్పాలి. తర్వాత నాకు కాదండి, నాకేమైనా అవసరం అయితే ఐ నో అమిత్ షా, ఐ నో నరేంద్ర మోడీ, ఏదైనా మేము మాట్లాడగలం అని చాలా బాగా చెప్పిన ఆయన కష్టం వాళ్ళ రాష్ట్రానికి వస్తే దమ్మిడి అడగలేని నిస్సహాయ. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యే పిఏ గొంతుకులు పిసికి చంపేస్తారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని వదలకొట్టడం కాదు, చేతనైతే అడిగి తొక్కిన ఆరతీయమనండి. ఆ పనికి మన మీద వచ్చేసిన పనికి ఆడపిల్ల పట్ల ఈ రోజు దాకా రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద అఘాయిత్యాల మీద 30,000 మంది గాయం అయిపోయారు అని ఎలక్షన్ నియమావళి కోసం మాట్లాడిన నిబంధనలు అతిక్రమించిన స్పీచ్లకి మీరు నిబంధనలు పాటించవలసిన, కంట్రోల్ చేయవలసిన అధికార దర్పం ఉండి కూడా అన్స్టాపబుల్ షో లాగా అన్కంట్రోలబుల్ గా ఉన్న లా అండ్ ఆర్డర్ గురించి హోంమంత్రి అనితమ్మతో కాదు కానీ నేనైతే అని దీర్ఘాలు తీసింది మా బాలకృష్ణ గారి లాగా మీరెళ్ళే ఏం చేయలేరు. మా అయితే 4 హోమ్ గార్డులతో సెల్యూట్లు పెట్టించుకోవడం తప్ప, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి. అయితే ఇలాంటి నిస్సహాయ స్థితిలో వేల చూపులు చూసుకుంటూ నేను ఆర్థిక మంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు అంటూ దేనికి వెళ్ళంటు పిలవని పేరంటానికి ఉనికిని చాటుకోవడానికి ఒక స్క్రిప్ట్ ఇస్తే వైఎస్ఆర్సీపీకి ధీటుగా మీరు కూడా జన జీవన స్రవంతిలోకి వెళ్తే జనాలు వచ్చే విధానానికి పరవశించిపోవాలని చెప్పి వెళ్ళినందుకైతే కృతజ్ఞతలు, రైతుల వ్యతలు మళ్ళీ తెలుసుకున్నందుకు మళ్ళీ కృతజ్ఞతలు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టించని దీనాస్థితికి మేమైతే ఏం చేయాలో విశ్లేషకులుగా మాకు అర్థం కావట్లేదు. అది ఏంటి దిష్టి తగిలి పై గాలికి కొట్టుకుపోయిన కొబ్బరి టొపేరాల గురించి మాట్లాడుతున్న ఆయన ఎందుకు వెళ్ళాయో తెలుసుకుంటే ఈ తుఫానికి మనం తక్షణ సాయం ఏం చెయ్యాలా అన్న ప్రాథమిక అవగాహన ఉంటే దాని మీద మనం మాట్లాడితే చాలా బాగుంటుంది. అంతేగాని అది లేకుండా వాళ్ళ కష్టానికి కష్టంగా నేను కూడా వచ్చాను, మీ కష్టం చూశాను అమ్మయ్య అని అలా సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఖండిస్తున్నాం అని చెప్పి సెలిట్గా నేను కష్టానికి నేను ఓదార్చడానికి వచ్చానని కాకుండా అధికారంలో మీరు ఉన్నప్పుడు ఇదే అపోజిషన్ స్టేటస్ లో వెళ్తే నేను 2 చేతులు ఎత్తే అన్నం పెట్టింది. రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నందుకు ఖచ్చితంగా తక్షణ సాయం అక్కడ మీరు అనౌన్స్ చేయడానికి వెళ్ళుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అది లేనప్పుడు మేము చేసి కామెడీలాగే కనబడొచ్చు. వాస్తవానికి దగ్గరగా అధికారం డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డీఏ కూటమి అని చెప్తున్నప్పుడు ఎన్డీఏ కూటమికి సమాధానంగా వెళ్ళిన ప్రజాప్రతినిధిగా గౌరవ ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక తక్షణ సాయం అనౌన్స్ చేసి ఉన్నా మేము ఖచ్చితంగా తరించిపోయాం. ఇవేవీ లేకుండా 14 రోజుల తర్వాత వస్తాను, పండగ తర్వాత వస్తాను. ఈ 14 రోజుల తర్వాత నాకైతే తెలిసి ఏం పండగ కూడా లేదు. కనీసం క్రిస్మస్ కూడా వాళ్ళ భార్య గారితో సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్మస్ కూడా 25వ తారీఖుకి వస్తుంది. 14వ తారీఖు పండుగ ఉందని నాకు తెలుసు. అంటే 14 తర్వాత వస్తానా, 14 రోజుల తర్వాత వస్తానా, అంటే 44 రోజుల తర్వాత వస్తాను. మొన్న అక్కడికి వెళ్ళారు, కాకులపడికి వెళ్ళి 100 రోజుల ప్రణాళిక ఇచ్చారు. ఈసారి 40 రోజుల ప్రణాళిక, పండగ తర్వాత ప్రణాళిక. గౌరవ కేఎస్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్. ఎవరైనా కూడా ప్రజల్లోకి వెళ్ళడం అంటే విపత్తు ఏదైనా జరిగితే ఇమీడియట్లీ వెళ్ళాలి, అది రెస్పాండ్ అయితే ప్రజలకి మేలు జరుగుతుంది. ఇదే గౌరవ్ ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఇలాగే ప్రశ్నించారా? అదేమంటే నా వీడియోలు ఉంటే చూసుకోండి అంటారు మీరు. మీరు ఇంత ఘాటుగా ఎప్పుడైనా మీరు గౌరవ్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? అప్పుడు లేగని నోరు ఇప్పుడు లెగుస్తుంది. మాచెంట బాగా అడిగారు, చెప్తాను జాగ్రత్తగా. మా తిరుత్తు వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నాకు సాక్ష్యం చెప్తాడు. చెప్పండి. నెల్లూరు తీవ్ర తుఫాన్ వచ్చింది. మీరు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ చదివినాడు. ఓకే, 3 రోజుల ముందు రియాక్ట్ పెట్టి నిత్యావసర సరుకులు ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టి పంపించినప్పుడు తర్వాత ఒక్కరోజు కూడా అంటే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగని నెల్లూరు తుఫాను, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత తీర్చుకున్న గుణపాఠ పర్యవసానాలు ఎలా ఉన్నాయంటే, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు నా వీడియోలో ఒకసారి చూస్తే నేను ఎంత గట్టిగా మాట్లాడానో వీళ్ళిద్దరే సాక్ష్యం. ఎందుకంటే మీరు ఇవాళ వీళ్ళు నువ్వు అటు నేను ఇటు అనుకోవచ్చు, కానీ నేను ఇటు వెళ్ళే. నేను నిరంతరం ప్రజాస్వామ్యంలో ప్రతినిధుల్ని ప్రశ్నిస్తూనే ఉన్నా. నాకు ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ సంఖ్య ఎక్కినోడు ఎవడైనా నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా న్యాయం చేయట్లే, ఇప్పటికీ రూపాయి ఇవ్వలే. గమనించండి,
ఇంత తుఫాను హుదూద్ తుఫాను వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ పరిరక్షించారు. ఎన్ని కోట్లు ప్రాథమిక అంచనా ఇచ్చారండి? ఎంత ఇచ్చారండి? జ్ఞాపకం ఉందా? తిత్లీ తుఫాను ఎన్ని కోట్లు అంచనా ఇచ్చారు? ఎంత ఇచ్చారో తెలుసా? ఇవన్నీ కాదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 34 ఇళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు. 34 ఇళ్ళకి సార్ ఫేస్ కట్ అవుతుంది, కొంచెం వెనక్కి కూర్చోండి సార్. ఫేస్ కట్ అవుతుంది, వెనక్కి కూర్చోండి కొంచెం. యా ఫేస్ అక్కర్లేదండి, నోరు వినపడుతుంది సార్. పర్లేదు, కంటిన్యూ ప్లీజ్. అదే చెప్తున్నాను సార్, అంత ఆర్థిక పరిస్థితి బాగోలేని రాష్ట్రంలో హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటివి 2014 నుంచి వస్తే మాసట్ ఇష్టంగా శంకెక్కారు కదా బీజేపీకి. ఎంగిల్ చేత్తో కూడా క్యాక్ కొట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయితేనే, రైట్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమైనా వచ్చి తిరగబడిపోతే. సో కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటారు, ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు చేసే ప్రశ్నిస్తారు. రైట్, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే మీరు అబద్ధపు ప్రమాణాలు చేసుకుని అధికారమే పరమావధిగా వచ్చిన తర్వాత అధికారాన్ని జస్టిఫై చేయనప్పుడు ఖచ్చితంగా ప్రశ్నావళి సంధించబడుతుంది. రైట్. రెండోది, ఇవాళ మీరు తుఫానికి మొదటిసారి వెళ్ళారు, ఆ వర్షంలోనే నీళ్ళలో దిగి మరీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. తర్వాత రెండోసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రాథమిక అంచనాల మీద 6,500 కోట్ల దగ్గర అంచనాలు పంపించిన తర్వాత తక్షణ సాయం ఏదైనా అడగడానికి మాలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు అంటారు? ఆయన వాళ్ళ ప్రజాప్రతినిధి. గతంలో జనసేన అధ్యక్షుడు అంటే మా దగ్గర నోరు లేదు, ఆయన ఇటు చేయగలరు పాపం. మా అయితే ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకొచ్చి చేతిలో ఉన్న డబ్బులు పంచగలరు కౌలు రైతులకి అనుకుంటున్నాం. ఆ పడదానికి బుడమేరు వాక్కి మేము కూడా అందరూ సాయం చేస్తేనే కదా నారాయణ గారు పందిరి పెట్టారు అక్కడ. రైట్ ప్రసాద్ గారు. ఎస్ సార్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే రాజోలు సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని మీద ఘోరంగా తీవ్రంగా అయితే వైసీపీ అయితే మండిపడుతుంది. మీరు అంటకాగితే టీడీపీతో అంటకాగండి, 15 సంవత్సరాల పాటు మీరు అలా ఉన్నారు అండి, మీరు ఊడిగం చేసుకోండి, కానీ మేమైతే మిమ్మల్ని భయపెట్టాం, వచ్చే రోజుల్లో అయితే మాదే ఉంటుంది అంటానికి మీరు ఈ రోజున ఇలా మాట్లాడితే తార్కాణం అంటున్నారు. ఇక రేగడి లక్ష్మణరావు గారు అయితే నా వీడియో కట్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావాలంటే చూసుకోండి, మీ ఉడతుప్పులకి నేనేం భయపడం, మా వైసీపీ భయపడదు అంటున్నారు. ఏమంటారు మీరు?